హలో ఫ్రెండ్స్, ఈరోజు అనుకోకుండా టైల్స్ పనికి అనేసి బయలుదేరేసి టైల్స్ పని అక్కడ క్యాన్సిల్ అవడంతో అర్ధగిరికి అయితే వెళ్ళడం జరిగింది. అర్ధగిరి ఎక్కడుంది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అరగొండ దగ్గర ఈ అర్ధగిరి అనే వీరాంజనేయ స్వామి దేవస్థానం అయితే ఇక్కడ ఉందండి. ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శనమిస్తే ధైర్యం, ఆరోగ్యం, విజయాలు లభిస్తాయనే నమ్మకం ఇక్కడ ఉంది. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి పౌర్ణమి రోజు, నెలకు ఒకసారి పౌర్ణమి రోజు అయితే చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ మేమైతే కొండ మీదకి వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్న లొకేషన్ని మనం కూడా ఎంజాయ్ చేయాలనేసి ఇక్కడ వీడియోలు కూడా తీస్తున్నాం అనమాట. మేము పనికి వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ కంఫర్ట్గా లేదని చెప్పేసి ఈ గుడికి రావడం జరిగింది ఈరోజు. అలాగే ఇంకా అక్కడంతా కొన్ని ఫోటోలు వీడియోస్ తీసుకునేసి కొండపైకి అయితే బయలుదేరేసాం. నెక్స్ట్ వచ్చేసి కొండపైకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి బండి అయితే పార్కింగ్ చేసేసామండి. మేము నలుగురు వచ్చాము. ఇంకా స్నానపు గదుల్లో పోయేసి మా వాళ్ళు, మా తమ్ముడు, అలాగే మా తమ్ముడు, ఇంకో తమ్ముడు, వాళ్ళంతా కూడా, మా బామర్ది వాళ్ళందరూ కూడా అక్కడ స్నానాలు చేయడం జరిగింది. స్నానాలు వీళ్ళు చేసుకుని బట్టలు వేసుకుని బయలుదేరేసే లోపు నేను ఇక్కడ ఆంజనేయ స్వామి గురించి మరియు రాములు వారి గురించి, శ్రీరాములు వారి గురించి ఇక్కడ ప్రసంగం చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజు. అందుకనేసి ఇక్కడ వచ్చేసి మనము మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరం పౌర్ణమి రోజులు ఇక్కడ రాయడం జరిగింది, మీరు చూడవచ్చు. అలాగే ఇంకా ఈ సైడ్లో ఉన్నటువంటి దేవుడి బొమ్మలు కూడా మనము చూపించడం జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చేసి ఒక సెల్ఫీ వీడియో కూడా కొట్టాను. మరి మీరు ఎవరైనా కానీ ఇక్కడ వచ్చి కూడా నైట్లో స్టే చేయాలనుకుంటే కూడా మీకు ఇక్కడ షెడ్ అవైలబుల్లో ఉంటుందన్నమాట. ఇక్కడికైతే భక్తులు వస్తూ ఉన్నారు. మనమైతే ఇంకా స్నానం చేసుకునేస్తారు కాబట్టి మన వాళ్ళందరూ కూడా గుడిలోకి అయితే ఇంకా ఎంటర్ కావడానికి అయితే రెడీ అయ్యాం. సో నెక్స్ట్ ఇక్కడ బండ్లకి పూజ అనేది కూడా చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఇక్కడ అయితే ఎత్తైన విగ్రహం అని చెప్పాను కాబట్టి ఇది విగ్రహం ఇదేనండి. నెక్స్ట్ మేము గుడిలోకి అయితే సాదాసీదాగా ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ప్రతి పౌర్ణానికి ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంటారు భక్తులు, వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. నెక్స్ట్ గుళ్ళోకి అయితే ఇక్కడి వరకు రావడం జరిగింది. మీరు అక్కడ చూస్తున్నారు అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అనేసి కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునేసి బయట వచ్చేసి ఇక్కడ మనం గంధావి సంబంధించిన బొట్లు కూడా మనం పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ గుడిలో అయితే మనం వీడియో తీయలేదండి. గుడి లోపల గర్భగుడిలో అయితే మనం బయట వచ్చి వీడియోలు తీయడం జరిగింది. నెక్స్ట్ గుడి బయట అంతా మీకు చూపిస్తున్నాను. అక్కడి నుంచి వచ్చేసి ప్రసాదాలు అండి. ఇక్కడ పులిహోర, లడ్డూలు కూడా తీసుకున్నాము. కోతులు అయితే నా దగ్గర పీకునేసాయి. మా తమ్ముడిని అయితే కోతి పట్టుకుంటూ వెనకాలే వచ్చింది, చూశారు. నెక్స్ట్ అక్కడి నుంచి గుళ్ళో నుంచి కూడా మనం బయలుదేరడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకా సైడ్లో కన్నా కొన్ని చేశాను. మళ్ళీ అక్కడి నుంచి కూడా మనము బయలుదేరేసాము, అరగొండ నుంచి కూడా. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తూ దావలో కొన్ని కోతి పనులన్నీ చేసుకుంటూ కూడా రావడం జరిగింది. సో మీరైతే ఎవరు నన్ను దయచేసి తిట్టుకోకండి. ఇది నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కూడా కలుద్దాము. నా వీడియోస్ని మటుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గుడికి సంబంధించిన వీడియోలు కూడా మీకు తీసి ఇవ్వడం జరుగుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి నా వీడియోస్ మీరందరూ కూడా వాచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది మనము కొండ మీదకి వెళ్ళేటప్పుడు తీసినటువంటి వీడియో. సో ఈ వీడియోలో అప్పుడే చేసాం కాబట్టి ఇక్కడ గుళ్ళ నుంచి బయట వచ్చిన తర్వాత కూడా ప్రసాదాలు కన్నా తీసుకునేసి మేమంతా కూడా తినేసి గుడి నుంచి రిటర్న్ అయితే తిరిగేసాం అనమాట. సో ఫైనల్గా మనము గుడి నుంచి కూడా తిరిగేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏమంటే తలలీలాలు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి మనము అర్పించవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్రదేశంలోనే తలలీలాలు అర్పిస్తారనమాట. సో ఇక్కడ వస్తే ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు కూడా వెళ్తూ ఉన్నారు.